అందరికీ మరణాతండి పోనారండి. మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిశుద్ధమైనటువంటి కృప కూడిన మన అందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వశక్తివంతుడైన దేవుడు మనకు ఇలాగ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును అని ఒక చక్కని మాట ప్రభు ఇక్కడ తన ప్రజలైనటువంటి వారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ఇక్కడ ఆయన ఎందుకు ఈ చక్కని వాగ్దానం చేశారు అంటే, ఆయన తన మాటలు వినేటటువంటి వారికి ఆ మాటల చొప్పున నడుచుకుని ఆచరణలో పెట్టిన వారికి దీవెనలన్నీ అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నారు. మొదటి వచనములో మనం గమనించినట్లయితే, నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైనటువంటి యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చెబుతూ, ఆ హెచ్చింపులో ఈ దీవెనలన్నీ మనకు పొందుపరిచినటువంటి వారై ఉన్నారు. ఆ పొందుపరిచినటువంటి దీవెనలలో ఈ 5వ వచనములోని దీవెన ఒకటి, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును అని చెప్పేసి ఆయన సెలవిచ్చి ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మరి దేవుని మహాకృపను బట్టి నీవు కలిగి ఉన్న ప్రతి విధమైన వస్తువులు కూడా దేవుని చేత దీవించబడతాయి. నీ ఆహారపు తొట్లు దీవించబడతాయి. ప్రియులారా, ఆ పిండి దీవించబడుతుంది. నీ ఆహారపు పదార్థాలన్నీ కూడా దీవించబడతాయి. దేవుని చేత దీవించబడిన ఆహారమును నీవు పుచ్చుకున్నప్పుడు అది ఏ విధమైనటువంటి అనారోగ్యము నీకు కలుగనీయదు. నీకు బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించేటిదై ఉన్నది. ప్రియమైన స్నేహితురారా, పుష్కలంగా దేవుని శక్తి నీకు ఆ ఆహారం ద్వారా అనుగ్రహించబడుతూ ఉంటుంది. సర్వోన్నతుడైనటువంటి ప్రభు చిత్తం ఏమిటో మనము గ్రహించవచ్చు. ఆయన చిత్తం చొప్పున నడుచుకున్నట్లయితే ఈ దీవెనలు మనకు ప్రాప్తిస్తాయి. కరువు అనేది మన ఎదుటికి రాదు. ప్రియులారా, వాటన్నిటినీ మనము అధిగమిస్తామని చెప్పి సర్వాధికారియగు ప్రభువారే ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఇబ్బంది వచ్చింది అని అనిపిస్తుందే కానీ అది మన ముందు నిలవలేదు. దాన్ని వెంటనే అధిగమిస్తాం, జయిస్తాం. ప్రియ స్నేహితులారా, ఎందుకనగా శ్రీకరుడైనటువంటి దేవుడు సమస్తమైనటువంటి సిరులు నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశారు కనుక అవన్నీను ఆయన అనుగ్రహిస్తారు. అనుగ్రహించి క్షేమాభివృద్ధిని కలుగజేస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని లేఖనాలే సాక్ష్యమిస్తూ ఉన్నాయి. యెహోవానగు నాకు అసాధ్యమైనది కలదా అని మరొక చోట ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. అవును, ఆయన యందు మన విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. విశ్వాసం ఉంచిన ప్రతి వారికి అనుగ్రహిస్తారు. అలాగే దేవుని పోలికలో ఉన్న ప్రతి వారికి ఆయనే అనుగ్రహించువారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఆయన అనుగ్రహము ప్రతి ఒక్కరు పొందుకోవాలని, రక్షించబడి ఫలభరితమైనటువంటి దైవ సహవాసం గలవారై నిత్యరాజ్య వారసులై యుగయుగాలు జీవించేటటువంటి చక్కని భక్తిగల జీవనము మనం కలిగి ఉండాలని సర్వోన్నతుడు ప్రభు పేరట నేను ఆశిస్తూ మీకు ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాను. జీవం కలిగినటువంటి దేవుని దయ మన మీద ఉండాలి, కనికరం మన మీద ఉండాలి, కృప మన మీద ఉండాలి, దృష్టి మన మీద ఉండాలి. ప్రియులారా, అట్టి దయగలిగినటువంటి దృష్టి మన మీద ఉండాలి కనుక మనము ఆయన మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆచరిస్తే చాలు. సర్వోన్నతుడు ఆ దీవెనలను మనకు ప్రసాదించువారై ఉన్నారు. అట్టి కృపా కాంతులు శ్రీమంతుడు యేసు ప్రభువారు మనకు ప్రసాదించి మనల్ని వర్ధల చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసే మహిమగల రాజా, మీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, నీ పిండి పిసుకుతోటి దీవించబడుతుందని సెలవిచ్చి నీవు ప్రభు చక్కని వాగ్దానమును చేసినావు. స్తోత్రాలు. నీ గంపయు దీవించబడునని నీవు సెలవిచ్చి ఉన్నావు తండ్రి. స్తోత్రములు. కనుక నీ దీవెనలు మా ప్రభు ఈ లోకమందున్న సర్వమానవులకు ప్రసాదించి వారంతా ఆశీర్వదించబడి వర్ధిల్లు భాగ్యవంతులుగా తేజరెల్లి నా ప్రభా నీ వాక్కులోని దీవెనలన్నీ అందుకుని ఫలించే ధన్యతమ్మని యేసువారి పేరట వేడుకుంటూ సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.